ఓల్డ్ అల్వాల్ ఐస్ ఫ్యాక్టరీ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి అభిషేకం సహస్ర నామార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్లో వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారికి ప్రతిష్ఠించి నిత్యం అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి సహస్ర నామార్చన అనుదాన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే మాస శివరాత్రి నాడు నగరేశ్వర స్వామికి సాయంత్రం పూట ప్రదోష కాలంలో విశేషమైనటువంటి రుద్రాభిషేకాలు జరుగుతాయని వారు తెలిపారు. మన వాసవి అమ్మవారు అల్వాల్ గ్రామంలో వెలిసారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్ఠ జరిగింది మనకి అమ్మవారు. ఆ రోజు నుంచి అంగరంగ వైభవంగా మన దేవాలయంలో పూజలు జరుపుకున్నటువంటి నగరేశ్వర స్వామి సహిత శ్రీ వాసవి అమ్మవారు, అట్లానే మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గురించి చెప్పనవసరం లేదు, నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. అట్లానే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి వైభవంగా సహస్రనామార్చన అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లానే మాస శివరాత్రి నాడు నగరేశ్వర స్వామివారికి సాయంత్రం పూట ప్రదోషకాలంలో విశేషంగా మహాన్యాసపురంగా రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. అట్లానే మహాగణపతి స్వామివారికి సంకటహర చతుర్థి సందర్భంగా విశేషంగా అంగరంగ వైభవంగా అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి. నిత్యం గోత్రనామాలతో విశేష అర్చనలు జరుగుతున్నాయి. కావున అందరూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దేవాలయం అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం. మన వాసవి అమ్మవారు 8 నెలలు అవుతుంది. దీని సరౌండింగ్గా ఏ గుడి లేదు. కన్యకా పరమేశ్వరి గుడి స్థాపించారు. దీని 5 రోజులు అంగరంగ వైభవంగా నవగ్రహ స్థాపనలు, నవగ్రహ పూజ అన్ని చేశారు. దీనికి నగరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, మళ్ళీ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కూడా నిర్వహించారు. ప్రతిరోజు సంకష్ట చతుర్దశి ఘనంగా జరుగుతుంది. ప్రతి శుక్రవారము లక్ష్మీ కుంకుమార్చన, లక్ష్మీ నామాలు, అష్టోత్తర శతనామాలు, లలితా సహస్రనామ పారాయణం జరుగుతాయి. ఇదే విధంగా ఎల్లకాలము జరగాలని కోరుకుంటూ అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేయాలని. సో అందరికీ ఆధ్యాత్మికతను, మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, ఆధ్యాత్మికతను పెంచాలన్న ఉద్దేశంలో ఈ ప్రాంతంలో ఎలాంటి దేవాలయాలు లేవు ఇలా లోపల. అందుకే వాసవి మాత కన్యకా పరమేశ్వరి యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. దాంతోపాటు నగరేశ్వర స్వామి అంటే ప్రతిరోజు అభిషేకాలు, అర్చనలు, ప్రతి పండుగల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కుంకుమార్చన, మామూలుగా ఇలాగా భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తునే వస్తున్నారు. కుంకుమార్చన, ప్రతి శుక్రవారం అన్నదానము, ప్రతి పండుగకు కూడా కార్యక్రమాలు, అలాగే అమ్మవారి జన్మదినోత్సవాలు, విమోచన కార్యక్రమాలు, అవన్నీ ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మేలో సంవత్సరం అవుతుంది ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగి, దాన్ని కూడా వార్షికోత్సవాన్ని కూడా ఒక బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాం. అయితే ఇవన్నీ చాలా గొప్పగా చేసి భక్తులందరికీ ప్రజల్లోకి చేరాలని అంటే ఖచ్చితంగా మనం కొన్ని కార్యక్రమాలు విస్తృతం చేసుకోవాలి. అందుకని పక్కన ఉన్న ల్యాండ్ని కూడా, అంటే భూమిని కూడా కొనుగోలు చేసి ఒక కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఒక ఫంక్షన్ హాల్ కావచ్చు నిర్మాణం చేపట్టి వాటిని కూడా తక్కువలో, అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా అందరికీ అందుబాటులో ఉండే రకంగా సేవలు అందజేయాలన్న ఉద్దేశంతో మనం కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులు వాళ్ళు ముందుకొచ్చి వారి ఇష్టానుసారము, శక్తానుసారము ఎంత ధర్మం చేస్తే, ఎంత డొనేట్ చేస్తే ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వచనం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఖచ్చితంగా అంతకు రెట్టింపు అయిన మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం. అమ్మవారి కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, వాసవి మాత అంటే పార్వతి అంశ. ఆమె ఏంటంటే ఆమె వీరత్వానికి, వ్యక్తిత్వానికి ఒక ప్రతీక. మామూలుగా చాలామంది ధైర్యం అంటే ఎవరెవరో పేరు చెప్తాం కదా, అప్పుడే రాజుని ఎదిరించి ఆత్మార్పణ చేసుకుంది. సో సంవత్సరం కావస్తుందండి. గుడి ఓపెనింగ్ రోజు కూడా 5 రోజులు మంచిగా రంగరంగ వైభవంగా చేసుకున్నారు. అమ్మవారు చేయించుకుంది. అట్లా మా అందరి సహకారంతో మేము ప్రతి వారం ఇక్కడికి శుక్రవారం పూట వస్తాము. మార్నింగ్ కుంకుమార్చన అవుతుంది, తర్వాత పారాయణం అవుతుంది. అందరూ ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ మంచిగా రావడము, పూజ చేయడము మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా ఏదైనా పనులు ఉన్నా కూడా వదిలేసుకొని ఇక్కడికి రావడము, వారం రావడము, ఈ పూజ చేసుకొని వెళ్ళడము మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ప్రజలందరూ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇంకా కొందరికి ఇంకా గుడి స్థాపించింది ఇంకా తెలియదు. ఇంకా రాని కొంచెం ఇంకా బాగా తెలుస్తుంది. ఇంకా పబ్లిక్ కూడా బాగా వస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా పక్కన జాబ్ కూడా తీసుకున్నాము. గుడి ఇంకా అభివృద్ధి గురించి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను.